ఫ్యాక్షన్ గడ్డపై రాజకీయం రూపం మార్చుకుంటోందట. తమ కంచుకోటని కోల్పోయిన ఆ పార్టీ ఈసారి మళ్లీ పుంజుకోవడానికి కొత్త ఎత్తుగడల్ని సిద్ధం చేసిందట. గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టడానికి చకచకా పావులు కదుపుతోందని టాక్. తాజా మాజీల్ని పక్కన పెట్టి సీనియర్లను రంగంలోకి దింపిందట. ఆ సీనియర్ లీడర్కి పగ్గాలు కట్టబెట్టి ఫలితాల్ని తీసుకురావాల్సిందే అని హుకుం జారీ చేసిందట వైసీపీ. దీనిలో భాగంగానే ఈసారి పక్కా ప్రణాళికతో ఆ పాత నేత కూడా రెడీ అయ్యారట. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేత? జమ్మలమడుగులో సుధీర్ రెడ్డి అవుట్, రామసుబ్బారెడ్డి ఇన్. పూర్వ వైభవం కోసం వైసీపీ పావులు. దానిలో భాగంగానే ఇన్ఛార్జిని మార్చారా? కడప జిల్లా జమ్మలమడుగు పేరు వింటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఫ్యాక్షన్ హత్యలు, గ్రూపు రాజకీయాలంటారు. అలాంటి గడ్డపై వైసీపీ తన హవాను మళ్లీ కొనసాగించడానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోందట. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న రామసుబ్బారెడ్డికి మధ్య గ్యాప్ కంటిన్యూ అవుతోందట. వైసీపీ అధినేత జగన్ స్వయంగా ఇద్దరితో చర్చలు జరిపినా వాళ్ల మధ్య సఖ్యత కుదరలేదట. ఇక జమ్మలమడుగులో వైసీపీ ముందుకు వెళ్లాలంటే గట్టి నిర్ణయమే తీసుకోవాలనే ఉద్దేశంతో రామసుబ్బారెడ్డికి జమ్మలమడుగు పార్టీ పగ్గాలు అప్పచెప్పారట. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాక నియోజకవర్గానికి సుధీర్ రెడ్డి పూర్తిగా దూరమయ్యారట. ఇక అక్కడే పాగా వేసిన మరో బలమైన ప్రత్యర్థి నేత బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని ఎదుర్కోవాలి అంటే మౌనంగా, సున్నితంగా వ్యవహరించే సుధీర్ రెడ్డి వల్ల కాదనే అభిప్రాయంలో వైసీపీ అధిష్టానం ఉందట. దీంతో ఫ్యాక్షన్ నేతతోనే ఢీ కొట్టాలనే కాన్సెప్ట్ తో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని వైసీపీ రంగంలోకి దింపిందని సమాచారం. ఆదినారాయణ రెడ్డిని ఎదుర్కోవాలంటే రామసుబ్బారెడ్డి వల్ల మాత్రమే అవుతుందని వైసీపీ భావిస్తోందట. దీంతో కొద్ది నెలల క్రితం జమ్మలమడుగుకు పూర్తిస్థాయి వైసీపీ ఇన్ఛార్జిగా రామసుబ్బారెడ్డిని నియమించారట. అప్పటి నుంచి రామసుబ్బారెడ్డి జమ్మలమడుగులో యాక్టివ్ గా మారారట. జమ్మలమడుగులో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి దీటుగా రాజకీయం చేసేందుకు రామసుబ్బారెడ్డిలో గతంలో ఉన్న ఫైర్ మళ్లీ వచ్చేలా వైసీపీ హైకమాండ్ వ్యూహం పన్నిందట. ఇక అధినేత ఆలోచనకు తగ్గట్టుగానే రామసుబ్బారెడ్డి కూడా తనదైన స్టైల్లో జమ్మలమడుగులో రాజకీయం చేయడం మొదలు పెట్టారని సమాచారం. ఇప్పటికే నియోజకవర్గంలోని వైసీపీలో ఉన్న గ్రూపులన్నిటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చారట. నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరిస్తూ పార్టీని బలోపేతం చేసే దిశగా రామసుబ్బారెడ్డి అడుగులు వేస్తున్నారనేది వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఇప్పటి నుంచే క్యాడర్ను సెట్ చేస్తేనే 2029 ఎన్నికల్లో జమ్మలమడుగులో మళ్లీ వైసీపీ హవా కొనసాగించవచ్చనే ఆలోచనలో రామసుబ్బారెడ్డి ఉన్నారట. ఏది ఏమైనా ఫ్యాక్షన్ గడ్డపై తన పట్టును తిరిగి సాధించుకోవడానికి వైసీపీ రంగం సిద్ధం చేసిందట.